because most of the time we are not people who try to talk about challenges from the stage. Once I heard a pastor saying, people are already coming with a lot of burden. ఎంతో దుఃఖముతో వారు సంఘానికి వస్తున్నారు, వారికి దేవుని యొక్క సమాధానము సంతోషం ఇచ్చి పంపించాలి అని. అది నా మనసులో ఉండిపోయింది. సో మ్యాక్సిమం టైం వెన్ దే కమ్, ఇట్స్ నాట్ అబౌట్ దట్ వీ డోంట్ వాంట్ టు షేర్, కానీ వారికి సంతోషాన్ని ఇచ్చి పంపాలి, వెళ్ళేటప్పుడు దేవునిలో ఒక విశ్వాసము నమ్మకం ఇచ్చి పంపాలి అని ఎక్కువసార్లు ఇలాంటి విషయాలు పంచుకోనంత మాత్రాన మా జీవితంలో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కష్టమైన లేవని కాదు. యాజ్ పాస్టర్ మెన్షన్డ్, కిడ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్ సో ఫార్, బికాజ్ సంఘం స్థాపించినప్పుడు నుంచి కూడా పిల్లలు పుడుతున్నారు, ప్రెగ్నెంట్ అవుతున్నాను. సో ఇలాగ ఈ ఫేసెస్ దాటుతున్నాయి. సో పిల్లల్ని చూసుకోవడం, ఎస్పెషలీ విత్ ద స్కెడ్యూల్ వీ హ్యావ్, వాళ్ళని ఒక్కొక్కసారి ఇక్కడే రాత్రులు పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కానీ ఇంకొకసారి ఆప్షన్ ఉండదు. నిన్న డ్రై రన్ అవుతుంది, ఇక్కడే ఉన్నారు 11:30, 12 వరకు పిల్లలు. మళ్ళీ రాత్రి కూడా ఇంటికి వచ్చారు కొంతమంది. సో అగైన్ 2 o'clock వరకు కూడా పిల్లలు మాతోనే లేచి ఉన్నారు. అగైన్ ఇన్ ద మార్నింగ్ మై కిడ్స్ వర్ పర్ఫార్మింగ్. సో మళ్ళీ అదే సమయానికి తీసుకొని రావాలి. వాళ్ళకి నిద్ర లేదు, పెద్ద పాపకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, నిద్ర లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ ద సండే స్కూల్ మినిస్ట్రీ విత్ ఎనీ. వి గాట్ హర్, వెన్ వి గాట్ హర్ షీ వాజ్ రన్నింగ్, షీ స్టిల్ హ్యావింగ్ టెంపరేచర్. వచ్చింది ఇక్కడ అందరి ముందు, అందరిలాగానే డ్యాన్స్ వేసింది, అందరిలాగానే పాట పాడి వెళ్ళిపోయింది. అంత మాత్రాన ఇప్పుడు ఈ విషయం నేను చెప్పకపోతే ఎవరికి తెలియదు. సో ఇలాంటివి ఎన్నోసార్లు పిల్లల విషయంలో మేము అనుభవించినప్పటికీ కూడా పంచుకోలేకపోయాము. వన్ థింగ్ ఐ గాట్ రిమైండెడ్ ఇస్, yes, my mom and my mother and sister carries most of the load when I go on an international trip. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కదా పిల్లల్ని పెట్టి వెళ్తాను. కానీ ఒకసారి నేను ఆఫ్రికా మిషన్ ట్రిప్కి వెళ్ళాలి. ముందు పాస్టర్ ఇంకా టీం అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ సంఘంలో ఆరాధనలు చూసుకొని నేను నెక్స్ట్ డే బయలుదేరుతున్నాను. నేను కార్ ఎక్కాను, 12 గంటలకు ఫ్లైట్, 11:30 కార్ ఎక్కి ఫ్లైట్ కోసం వెళ్తున్నాను. నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది, చిన్న బాబు విపరీతంగా ఏడుస్తున్నాడు, ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు అన్నారు. నేను ఫోన్లో ఉన్నాను, అన్నీ చెప్తున్నాను, చూడండి ఇది చెక్ చేయండి, అది చెక్ చేయండి, నోస్ బ్లాక్ అయిందేమో చూడండి. ఎంత ప్రయత్నించినా కూడా నా బాబు అలాగ ఏడవడం నేను ఎప్పుడూ వినలేదు. అయినా కూడా ధైర్యం చేసి నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అసలు ఆ ఫోన్లో వాడి ఏడుపు వింటుంటే నాకు ముందుకు వెళ్ళాలని లేదు. ఫోన్ చేశాను నా భర్తకి, ఇలాగుంది బాబుకి అంటే, దేవుడు చూసుకుంటాడు, నువ్వు వచ్చాయి అంటున్నాడు. నాకేమో ఆ బాబు ఇంకా 1 year కూడా కాదు, వాడు మాటలు కూడా మాట్లాడలేడు. వాడికి ఏమవుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ సర్వెంట్ లీడర్స్. వెంటనే చర్చ్ నుంచి ఒక అబ్బాయి కారు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మమ్మీ ఇంకా చెల్లి తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పారు. ఈ లోపు వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, తొందరగా లగేజ్ చేసి మీరు వెళ్ళకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి తొందరగాని. సో ఐ వాజ్ సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ యాజ్ అ మదర్ టు లిసన్ మై బేబీ క్రై నాన్ స్టాప్. అసలు అది ఏడుపు ఆపట్లేదు, ముందుకెళ్ళాలంటే అర్థం కావట్లేదు. అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు పర్వాలేదు అని. ఆ రోజు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో నడవకపోతే నీ సంఘంలో ఉన్న స్త్రీకి నువ్వు విశ్వాసం ఎలా నేర్పిస్తావు అన్నాడు. చాలా కష్టంగా ఉండింది, ఏడ్చుకుంటూనే లగేజ్ డ్రాప్ చేశాను, పాస్పోర్ట్ ఇచ్చాను, అంతవరకు వెళ్ళింది. ఇంకా ఫ్లైట్ ఎగిరిపోతుంది అన్న సమయానికి కూడా వాడికి ఏమైందో అర్థం కావట్లేదు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. 2.5 గంటలు అయింది ఇప్పటికీ. ఇంకా లాస్ట్ నేను ఫ్లైట్ ఎక్కే లోపన్న వాడు సర్దుకున్నాడు అన్న మాట వింటే చాలు ప్రభు అనుకుంటున్నాను. కానీ వాళ్ళ నుంచి కాల్ రాలేదు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ నాకు సిగ్నల్ వచ్చేది 3.5 hours తర్వాత. I think that was the most toughest time to take a flight because I was not understanding బాబుకి ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఫ్లైట్లో సిగ్నల్ లేదు. కానీ ప్రార్థన చేసుకుంటూ అలా కూర్చుండిపోయాను. నా పక్క సీట్లో చిన్న పిల్లలతో ఒక కుటుంబం ఉంది. ఆ పిల్లలు ఏడ్చినప్పుడల్లా కూడా నా గుండె పగిలిపోతుంది, వాడికి ఏమవుతుందో అని. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఇప్పటి వరకు కూడా నా పిల్లల్ని క్షేమంగా కాపాడాడు. ప్రతి కష్టంలో నష్టంలో
నేనున్నా లేకున్నా, తనున్నా లేకున్నా, కుటుంబం ఉన్నా లేకున్నా కూడా దేవుడే వారిని కాపాడాడు. అండ్ ఐ థ్యాంక్ గాడ్ దట్ హీస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఆమేన్.